ఫస్ట్ బ్యాచ్ ఫ్రెండ్స్ చూడండి 8 పిల్లలు అని చెప్పా కదా నిన్న పెట్టిన వీడియోలో. ఇవి ఫస్ట్ బ్యాచ్, ఇవే 8 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడే వేసా తవుడను అన్నం కలిపి. మనకి అంగన్వాడీ కేంద్రంలో వస్తుంది కదా పిండి, అదే పిల్లగాళ్ళకి చిన్న పిల్లగాళ్ళకి ఇస్తారు కదా, అది ఒక మోతాదులో కలిపి 3 కలిపి ఇస్తున్నా. అందులో మనం ఫీడ్ తయారు చేసుకుంటాం కదా. నిన్న వాస్తవానికి నిన్న ఒక బ్రదర్ మనకి మెసేజ్ చేశారు మనం ఏం ఫీడ్ అనేది ఇస్తున్నామని. చిన్నపిల్లలు అయితే వడ్లు, మిరకాడిచ్చిన వడ్లను, సజ్జలు, మొక్కజొన్న కొంచెం తక్కువ క్వాంటిటీలో కలుపుకొని ఒక మిక్సీలో పెట్టుకొని ఉంటాము. అవి కాకుండా అన్నంలో తవుడు, చిన్నపిల్లలకి ఇచ్చే వాళ్ళు ఉంటుంది కదా పిండి బడి, అది అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు కదా, ఇవన్నీ కలిపి ముద్దలెక్క చేసి ఇస్తున్నాను. గ్రోతింగ్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. తక్కువ ఖర్చులో ఫీడ్ ఖర్చు అయిపోవడానికి ఇలా వాడుకుంటే మంచిది. కొంతమంది చాలామంది బాయిలర్ ఫీడ్స్ అనేది వాడుతున్నారు, బట్ మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బేర్ ఫార్మ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి సెకండ్ బ్యాచ్. మొత్తం 19 పిల్లలు ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 8 పిల్లలు ఉన్నాయి. సెకండ్ బ్యాచ్ వచ్చేసి 19 పిల్లలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఈ 2 కోళ్ళు కలిపాము, ఒకదానికి వేసాము చూడండి. ఇంకో ఒక బ్యాచ్ కూడా దిగింది, అది కూడా 8 పిల్లలు తీసింది, థర్డ్ బ్యాచ్. ప్రజెంట్ అయితే మన ఫామ్లో 35 చిక్స్ అయినాయి. మరి ఇందులో ఎన్ని ఉంటాయి అనేది మనం చెప్పలేము, చూడాలి. వ్యాక్సిన్స్ అన్నీ వేసిన తర్వాత మనం అయితే సేల్స్కి అనేది పెడదాము. 100 చిక్స్ ఈసారి అయితే 100 చిక్స్ అయిన తర్వాత అమ్ముదాం అనుకుంటున్నా. 80 అబో 100 అట్లా ఖచ్చితంగా 1 మంత్ దాటిన తర్వాతనే మనం సేల్స్ చేయాలి. ఎందుకంటే కస్టమర్లకు కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర బతకాలి కదా, దానికోసమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బేర్ ఫార్మ్. చూడండి ఫ్రెండ్స్, ఇవే థర్డ్ బ్యాచ్. చెప్పా కదా మనం లాస్ట్ వీలైతే చెప్పాము. ఇగో ఇవే థర్డ్ బ్యాచ్, 8 పిల్లలు దిగాయి. చాలా బాగున్నాయి పిల్లలు కూడా, తల్లి కూడా బాగుంది చూడండి. కొంచెం పిల్లలు కూడా సైజు వచ్చాయి ఈసారి తల్లిని బట్టి. తల్లి పెద్ద పెట్ట చూస్తున్నారా, మొత్తం 8 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి, చూద్దాం ఇంకెన్ని పిల్లలు వస్తాయో. పొదగేసి ఉన్నాయి ఒక 5 పెట్టల దాకా. వాటికి ఎన్ని పిల్లలు వస్తాయో చూద్దాం. మొత్తం ఒక 100 చేయాలి, దానికోసమే ఈ ప్రయత్నం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.